హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో అవల్ మిల్క్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ అవల్ మిల్క్ కేరళలో ఎంతో ఫేమస్ అయిన డ్రింక్ అండి ఇది. మరి ఈ అవల్ మిల్క్ మన హెల్త్కి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రింక్ అండి ఇది. మరి ఈ అవల్ మిల్క్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ అవల్ మిల్క్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని కొబ్బరి పాలని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలలో 4 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పౌడర్ కొబ్బరి పాలలో మిక్స్ అయ్యేంత వరకు కొంచెం సేపు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ కొబ్బరి పాలని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఒక 3 అరటిపళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఈ అరటిపళ్ళలో 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అరటిపళ్ళు ఈ బెల్లం పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా ఒక ఫోక్ తీసుకొని దీంతో స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బనానా ఈ విధంగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బనానా పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి. అటుకుల్ని కలర్ మారనివ్వకుండా కొంచెం సేపు మాత్రమే వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ అటుకులు ఫ్రై అయినాయి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ అవల్ మిల్క్ని సర్వ్ చేసుకోవడానికి ఒక గాజు గ్లాస్ని తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఫస్ట్ లేయర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి. సెకండ్ లేయర్లో బనానా పేస్ట్ని వేసుకోవాలి. ఇదే విధంగా ఒకదాని తర్వాత ఒకటి అటుకుల్ని బనానా పేస్ట్ని గ్లాస్ హాఫ్ వరకు వేసుకోవాలి. ఈ విధంగా మనం అటుకుల్ని బనానా పేస్ట్ని లేయర్స్ కింద వేసుకున్న తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న కొబ్బరి పాలని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత కొబ్బరి పాలని అరగంట సేపు అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు మనం సర్వ్ చేసుకున్న ఈ అటుకుల మీద బనానా పేస్ట్ మీద ఈ కొబ్బరి పాలని గాజు గ్లాస్కి కొంచెం గ్యాప్ ఇచ్చి పై వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాల మీద వెనిలా ఐస్ క్రీమ్ ఒక స్కూప్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అవల్ మిల్క్ మీద గార్నిషింగ్కి టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ అవల్ మిల్క్ మీద వేయించి పొట్టు తీసిన పల్లీలు కొంచెం వేసుకోవాలి. అంతేనండి, అవల్ మిల్క్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ అవల్ మిల్క్ తయారు చేయడం చూశారు కదా. మరి కేరళలో ఎంతో ఫేమస్ అయిన ఈ డ్రింక్ని ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ డ్రింక్ని తయారు చేసుకొని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ అవల్ మిల్క్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.